ఓఎన్జీసీ ఈ పాసిలపూడి గ్రామంలో మరి డ్రిల్లింగ్ చేస్తూ మా పరిసర ప్రాంతాలని అనేక విధాలైన ఇబ్బందులు గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ డ్రిల్లింగ్ సైట్ వల్ల ఈ పరిసర గ్రామాల్లో ఉన్న ఇల్లు ఏదైతే బాంబింగ్ చేశారో ఈ బాంబింగ్ వల్ల అనేక ఇల్లు పాసిలపూడి గ్రామాల్లో పగిలిపోవటం, ఇంచుమించుగా 150 ఇల్లు డ్యామేజ్ అవడం జరిగింది. గతంలో ఒకసారి ఇక్కడ ఫైర్ అయినప్పుడు స్థానిక ఎంఆర్ఓ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ప్రజలకు ఏమైనా ఇబ్బంది లేకుండా మేము సహకరిస్తామని చెప్పడం మూలంగా మేము సహకరించడం జరిగింది. కానీ నిన్న ఈరోజు బాంబింగ్ వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా శ్రీరాంపేట మత్స్యకారులు అలాగే పక్కన ఎస్సీస్ లంకలో ఉన్న ఎస్సీస్ ఇల్లు అన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. దీన్ని మేము నిన్న వచ్చి ఒక సర్పంచ్గా లేకపోతే గ్రామ పెద్దలం అందరం వచ్చి ఇక్కడ అడగడం జరిగింది. బాంబింగ్ చేయమన్నారు, కానీ ఆపకుండా బాంబింగ్ చేయడం వల్ల మాకు ఇక్కడ ప్రాణాలే కాదు ఇల్లే కాదు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. మేము ఎంత చెప్పినా వీళ్ళు మా దారికి రావట్లేదు. మా గ్రామాల్లో కనీస వసతులు ఏదైతే చట్ట ప్రకారంగా భారతదేశ చట్ట ప్రకారంగా రాయల్టీ కేటాయించాలో ఆ రాయల్టీని ఏ విధంగానూ కేటాయించట్లేదు. కేటాయించకుండా మంచినీరు కానీ లేకపోతే రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏ విధమైన వసతులు కూడా కల్పించకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎన్నిసార్లు మేము మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవట్లేదు. ఈ ఓఎన్జీసీ వల్ల మాకు చాలా ప్రమాదం పొంచి ఉంది. ఈ డ్రిల్ సైట్ చేయటం, ఆ డ్రిల్ సైట్లో వచ్చిన మరియు ఆయిల్ని గ్యాస్ని తీసుకుపోతారు. తర్వాత ఆ యొక్క వెల్ ఏదైతే ఉందో దాన్ని అయితే నిబంధనల ప్రకారంగా అయితే వెళ్ళని పూడ్చాలి, కానీ వీళ్ళు పూడ్చకుండా ఖాళీగా ఉంచేస్తారు. అదే బ్లౌట్గా ఇక్కడ పరిణామం చెందటం మరి మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాం. చెప్పుకోవటానికి ఏదో చెవిటోడి దగ్గర చంక ఊదినట్టుగా వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే మమ్మల్ని పట్టించుకోరు. దయచేసి మేము మీడియా ద్వారా ఈ ఓఎన్జీసీ వారికి అధికారులకు ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మా గ్రామం ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా పాసిలపూడి గ్రామాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మాకు రహదారులు లేవు, మంచినీళ్ళు లేవు, స్కూల్ అభివృద్ధి లేదు, డ్రైన్లు లేవు, కమ్యూటాలు లేవు, సోలార్ లైట్లు లేవు, విద్యుత్ దీపాలు లేవు. ఇన్ని ప్రాబ్లమ్స్తో మేము ఇక్కడ ఉన్న కనీస వసతులు కల్పించడంలో వీరు ఏమీ చేయట్లేదు. కాబట్టి ఈ రోజున మేము 9 డిమాండ్లని మరి ఓఎన్జీసీ వారికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ 9 డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ యొక్క సైటులో ఈ డ్రిల్లింగ్ ఆఫ్ చేయమని, ఈ బాంబింగ్ని ఆఫ్ చేయమని కోరుతున్నాం. మా డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే మేము సైట్ దగ్గర మరి నిరాహార దీక్షలు తర్వాత పెద్దలందరం కూర్చుని అవసరమైతే ఆమరణ దీక్ష కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని మరి మీడియా ద్వారా ఈ ఓఎన్జీసీ వారికి అధికారులకి మేము విన్నపం అనుకోవాలో హెచ్చరిక అనుకోవాలో అది ఒక మా బాధను బట్టి తెలియజేస్తున్నాం. ఇందులో డ్రిల్లింగ్ సైటు గత 2 నెలల నుంచి డ్రిల్లింగ్ జరుగుతుంది. ఇటీవలే 10 రోజుల క్రితం గ్యాస్ లీక్ అయ్యి ఈ చుట్టుపక్కల కిలోమీటర్ల లెక్క మొత్తం ఆవిరిగా వ్యాపించింది. గతంలో జరిగిన సంఘటన చూసి ప్రజలు ఆందోళన చెంది భయభ్రాంతులతోటి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని దూర ప్రాంతాలకు పరుగులు తీశారు. తర్వాత కంట్రోల్ అయ్యింది. తదుపరి కొంతమంది అంటే మరి ఎమ్మెల్యే గారు కొంతమంది నాయకులు వచ్చి ఓఎన్జీసీ వారితో మాట్లాడటం జరిగిన తర్వాత మీకేమీ ప్రమాదం లేదు మీకు అన్నారు. ప్రమాదం అనేది చెప్పరాదు. ఇప్పుడు నేను వచ్చి ఆమె ఇచ్చేసి వెళ్ళిపోతాను, అక్కడ పేలితే వాళ్ళు వచ్చి చెయ్యి అడ్డు పెట్టిది ఏం కాదు అది. కాబట్టి ఏంటంటే ఏదో తూతూ మంత్రంగా ఆమెలు ఇవ్వటం, ఏదో ఎవరినొకరు పెట్టుకుని అడ్డం పెట్టుకుని వాళ్ళ పని చేసుకోవడం జరిగింది. నిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగితే అనేక ఇల్లు సుమారుగా అబౌవ్ 150 ఇల్లు పగులు తీసేసింది మొత్తం ఈ చుట్టుపక్కల అంతా. నెక్స్ట్ ఏంటంటే నిన్న ఎవరో ఇప్పుడే తెలిసింది, నిన్న ఎవరో సైట్ ఇన్ఛార్జ్ అన్నారంటే ఎవరు అన్నారంటే మాకు రైట్స్ ఉన్నాయంట. ప్రజల ప్రాణాలతో రైట్స్ కాదు, మీ పని మీరు చేసుకోవచ్చు, కానీ ప్రజల ప్రాణాలకు హాని జరిగిందంటే ప్రజలు ఇక్కడ వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా. మీరు మీ సంపద కోసం మీరు చూస్తే మా ప్రాణాల కోసం మేము చూసుకుంటాం. కాబట్టి ఇంకోటి ఏంటంటే మత్స్యకారుకి వేట ఎందుకు కారణం పోవడం అంటే ఈ ఓఎన్జీసీ పైప్ లైన్ అనేది సముద్రం నుంచి గోదావరి నదీ తీర ప్రాంతాల్లో పైప్ లైన్లు వెళ్ళడం జరిగింది. అవి లీక్ అయిపోయి క్రూడ్ ఆయిల్ ఈ పరిసర ప్రాంతాల్లో వ్యాపించడం వల్ల మత్స్య సంపద నాశనం అయిపోతుంది. కాబట్టి వీళ్ళకు కూడా గతంలో రిలయన్స్ ఇవన్నీ కొన్ని గ్రామాలకు ఇవ్వడం జరిగింది. అలాగే రిలయన్స్ ఇలాగ ఓఎన్జీసీ నుంచి ఈ మత్స్యకారులకి వీళ్ళందరికీ నష్టపరిహారం నెల ఇప్పించవలసిందిగా కోరుకుంటూ ఏ విధమైన బాంబు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇది పరిష్కారం అవ్వకపోతే కనుక మా పెద్దలు చెప్పడం జరిగింది, నిరాహార దీక్షగా కాదు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరుగుతుంది. ఈ ఓఎన్జీసీ వారు కేవలం ఏంటంటే వాళ్ళ పబ్బం గడుపుకుని వెళ్ళిపోవడం తప్ప ఇంకోటి కూడా
ఇళ్ళ పరిసర ప్రాంతాల నుంచి పైప్ లైన్లు వేస్తున్నారు. అది బ్లాస్ట్ అవుతే ఎంతవరకు వీళ్ళు సెక్యూరిటీ ఇస్తారు? మధ్య ఇళ్ళ మెయిన్ నుంచి పైప్ లైన్ వెళ్తుంది. ఇప్పుడు ఏంటి ఎలాంటి చోట నుంచి వెళ్ళిపోయిందంటే ఇబ్బంది లేదు. ఇళ్ళ మెయిన్ నుంచి పైప్ లైను. నెక్స్ట్ సరే ఇంకేదేమైనప్పటికీ ఓఎన్జీసీ వారు ఇవన్నీ పరిష్కరించిన తర్వాత ఇప్పుడు బాంబు పేలిసిన ఇది రేపు ఎల్లుండి ఇది పరిష్కారం అవ్వకపోతే కానీ డ్రిల్లింగ్ కూడా ఆపుతామని ఈ మా సమాముఖంగా తెలియజేసుకుంటాం. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ వల్ల ప్రజలు ప్రాణభయంతో బిగిమని చెందడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఇల్లు పాడైపోవడం, తాగే మంచినీడు కూడా కలుషితం అయిపోవడం, హ్యాండ్ పంపులు కానీ నుయ్యులు కానీ ఈ పాడైపోవడం జరిగింది. దయచేసి ఓఎన్జీసీ వారిని మేము కోరేది ఏంటంటే, మేము చేసేది డిమాండ్ కాదు, రిక్వెస్ట్. 1986లో కూడా ఇదే విధంగా డ్రిల్లింగ్ సైడ్ ఏర్పాటు చేయడం, అప్పుడు బ్లోవుడ్ రావడం ప్రపంచం అంతా కూడా తెలిసింది. అదే పరిస్థితి ఈవేళ బాంబింగ్ల ద్వారా ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చెందుతున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులకి సరిగా ఆట అందట్లేదు, వాళ్ళ ఉపాధి కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు, ఎస్సీ అని కాదు, బీసీ అని కాదు, ఓసీ అని కాదు, అన్ని వర్గాలు కూడా ఇక్కడ ఇళ్ళ బీటలు పారిపోవడం, వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఓఎన్జీసీ వాళ్ళు ఏ ప్రమాదం జరుగుతుందో నిద్రావస్థలు లేకుండా ప్రాణాలు గడపడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వ వారిని, ఓఎన్జీసీ అధికారులని మేము చాలాసార్లు మొరపెట్టుకోవడం జరిగింది. పాసిర్లపూడి లంక చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఓఎన్జీసీ వెళ్ళలే. సుమారుగా 32 వేల మాకు పాసిల్పూడి గ్రామాలు ఉన్నాయి. మాకు పాసిల్పూడి గ్రామంలో ప్రజలకు కానీ ఈ గ్రామాలకు కానీ చుట్టుపక్కల గ్రామానికి ఏ విధమైన లబ్ధి లేదు. మేము కోరేది అంటే ఓఎన్జీసీ వారిని పాసిల్పూడి గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, అదేవిధంగా మత్స్యకారులకి జీతబత్యాల కింద వాళ్ళ వృత్తి కోసం ఈ చుట్టుపక్కల లాసిపోయిన వాళ్ళందరూ కూడా ప్రతీ నెల వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించమని, ప్రతి నెల 10,000 20,000 సర్టిన్ అమౌంట్ వాళ్ళకి ఏట లేకపోవడం వల్ల, వాళ్ళ జీవనోపాధి పోవడం వల్ల ఖచ్చితంగా ఓఎన్జీసీ వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ అంటానికి కారణం ఏంటంటే, ఏ ప్రమాదం జరిగిన రేతులు ఓఎన్జీసీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ చుట్టుపక్కల ఉన్న 10-20 వేల మంది జనాభా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇది వాస్తవా కాదనుకుంటే 1986 సంఘటన, బ్లూ వాటర్ సంఘటన గుర్తు చేసుకోండి. దయచేసి మేము ప్రజలందరూ కోరుకుందాం, ఇక్కడ విద్య లేదు, ఇక్కడ ఆరోగ్యం లేదు, రోడ్ల వసతి లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఇలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాం. కాబట్టి దయచేసి గ్రామాన్ని దత్తత తీసుకోండి, లేదా ప్రజలందరూ కూడా లబ్ధి చేరేకూడదంగా ప్రతి నెల ఇంటింటికి ఉపాధి కింద 25,000 ఈ ఓఎన్జీసీ ప్రభుత్వాన్ని ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. గతంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారి ద్వారా తీసుకెళ్ళాం. దయచేసి ఈ వ్యవస్థని మేము ఖండించడానికి కారణం ఏంటంటే, ప్రజలందరూ కూడా ప్రాణాలతో భయపడి పారిపోయే పరిస్థితి ఉన్నారు. కాబట్టి మేము స్థానికులం, మేము చుట్టుపక్కలే బ్రతకాలి, కష్టమైన నష్టమైనా. అంచేత ఓఎన్జీసీ వారు ప్రజలందరూ కూడా మేము కోరిన డిమాండ్లు వెంటనే నెరవేర్చించాలని, ఇక్కడ చదువుకునే పిల్లలకే ఉచిత విద్య ఏర్పాటు చేయమని, అగ్నికుల క్షత్రియులు అవనండి, ఎస్సీ అవనండి, ఓసీ అవనండి, పేద కుటుంబాలు ఏదైతే ఉన్నాయో పాసిల్పూడి లంక గ్రామాలందరూ కూడా ఉచిత విద్య, ఆరోగ్యాన్ని కల్పించమని చెప్పి ఈ ఓఎన్జీసీ వారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని, పాసిల్పూడి ప్రాంతాన్ని 36 వేల ఉండడం వల్ల దత్తత తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.